హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు వాట్సాప్లో ఒక మైండ్ బ్లోయింగ్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ అయితే రావడం జరిగిందనమాట. సో వండర్ఫుల్ స్టేటస్ అప్డేట్ అనమాట. సో మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం రకరకాల స్టేటస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ విధంగా మీ యొక్క వాట్సాప్ స్టేటస్ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక సాంగ్ని మీరు యాడ్ చేసి కంప్లీట్గా ఈ విధంగా ఒక ఫోటోని యాడ్ చేసి ఇక్కడ సాంగ్ కూడా మీరు యాడ్ చేసుకొని స్టేటస్గా పెట్టుకునేటటువంటి వండర్ఫుల్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగిందనమాట. సో మీకు నచ్చినటువంటి ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ యాడ్ చేసుకొని మీకు నచ్చినటువంటి తెలుగు సాంగ్, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, సో నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ మీకు నచ్చినటువంటి సాంగ్స్ మీరు యాడ్ చేసి స్టేటస్ని ఏ విధంగా పెట్టుకోవాలి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో నచ్చి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్లో వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళేసి ముందుగా వాట్సాప్ని అప్డేట్ చేసుకొని వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్డేట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. సో ఈ అప్డేట్ ఆప్షన్ పైన వన్స్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వాట్సాప్ స్టేటస్ మనం పెట్టాలి కాబట్టి ఒక ఫోటో తీసుకొని బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ అనేది ట్రెండింగ్ సాంగ్స్, తెలుగు సాంగ్స్ కావచ్చు, హిందీ సాంగ్స్ కావచ్చు, అలాగే మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్లో సాంగ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు స్టేటస్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఏదో ఒక ఫోటో అనేది మీరు పిక్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ నుంచి ఈ ఫోటో అనేది తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు వాట్సాప్లోనే ఇక్కడ మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంటుంది చూడండి. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు సాంగ్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయన్నమాట. మీకు నచ్చినటువంటి ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చకపోతే పైన సెర్చ్ ఆప్షన్ ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మీరు తెలుగు సాంగ్స్ అని సెర్చ్ కూడా చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ సెర్చ్ అనేది చేస్తున్నాను చూడండి, తెలుగు సాంగ్స్. సో ఈ విధంగా సెర్చ్ చేస్తే నో రిజల్ట్ అయితే నాకు వచ్చిందో. సో మీరైతే ఒకసారి సెర్చ్ చేయండి, మీకైతే ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగు సాంగ్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో చూడండి, ఇక్కడ మీరు తెలుగు సాంగ్స్ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు సాంగ్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో అలా కాకుండా ఒకవేళ రాకపోతే కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి సాంగ్స్ అనేది మీరు ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా యాడ్ చేయాలంటే కంప్లీట్గా ఈ సాంగ్ నచ్చింది అనుకోండి, సో ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి ఆటోమేటిక్గా అవి మనకు యాడ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూడండి, ఒక సాంగ్ అయితే యాడ్ చేసి చూద్దాం. సో ముందుగా సౌండ్ అయితే తగ్గిందాం అనమాట. కంప్లీట్గా మనకు కాపీరైట్ క్లెయిమ్ వస్తాయి కాబట్టి సాంగ్స్ అయితే ప్లే చేయొద్దు అనమాట. సో సౌండ్ అయితే తగ్గించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఈ సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇక్కడ యారో మార్క్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన మనకు డన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ పైన చూడండి. సో వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకు సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత మీరు ఇక్కడ స్టేటస్ సింబల్ కనిపిస్తుంటుంది చూడండి, ఇక్కడ సెండ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసేసి ఆటోమేటిక్గా మనకైతే ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు, మనకు స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో సాంగ్ అయితే మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి, స్టేటస్ కూడా అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నాకు సాంగ్ కూడా వస్తుంది. నేను సౌండ్ అనేది తక్కువ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఈ వీడియోని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఏ విధంగా అంటే ఇక్కడ ఈ విధంగా ట్యాప్ చేయండి, ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ వస్తుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో ఇది సేవ్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.